నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. మత స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఏమైనా మాట్లాడవచ్చా? తాజాగా ఒక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్తాను. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఉదంతం ఇది. హిందూ దూషణ చేసినందుకు రామకృష్ణ మిషన్ సంస్థను, అలాగే ఆ సంస్థలో ఉన్నటువంటి సాధువుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినందుకు ఈ రోజున అతను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఉద్యోగాన్ని కోల్పోయాడు అనడం కంటే కూడా రావాల్సినటువంటి ఉద్యోగము అతనికి అపాయింట్మెంట్ లెటరు, ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఏ సంస్థనైతే అతను దూషించాడో అదే సంస్థలో అతనికి ఉద్యోగం వచ్చింది. సో న్యాచురల్గానే రామకృష్ణ మిషన్ ఇలాంటి వ్యక్తికి మా సంస్థలో మేము ఉద్యోగం ఇవ్వలేము, మాకు ఇక్కడ వర్క్ అట్మాస్ఫియర్ స్పాయిల్ అవుతుంది, ఇతను బోధించడానికి పనికిరాడు టీచర్గా అని చెప్పి రామకృష్ణ మిషన్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఆ వ్యక్తి కోర్టుకు కూడా వెళ్ళాడు. అసలేంటి ఉదంతము ఒకసారి చూద్దాం మనం. ఇది వెస్ట్ బెంగాల్లో జరిగింది. పశ్చిమ బెంగాల్ కాలేజ్ సర్వీస్ కమిషన్, WBCSC అంటారు. జనరల్గా ఏంటంటే మామూలుగా ఎయిడెడ్ స్కూల్స్ కానీ, ఇది ఈవెన్ క్రిస్టియన్ మిషనరీస్కి సంబంధించినటువంటి కానీ, లేకపోతే రామకృష్ణ మిషన్ సంబంధించినటువంటి కానీ దేశవ్యాప్తంగా కొన్ని ఎయిడెడ్ స్కూల్స్, ఎయిడెడ్ కాలేజెస్ ఉంటారు. వీటిల్లో రిక్రూట్మెంట్స్ అనేది ప్రభుత్వం ద్వారా జరుగుతాయి. అలాగే ఈ రామకృష్ణ మిషన్కి సంబంధించి టీచర్ల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వం ద్వారా జరిగింది. ఈ ఎంపిక ప్రక్రియను రామకృష్ణ మిషన్ అడ్డుకుంది. ఆ ప్రక్రియను అడ్డుకోలేదు. ఆ వ్యక్తి మాకు అవసరం లేదు, వీ డోంట్ నీడ్ హిమ్, ఇంకెవరినైనా పంపించండి అని చెప్పింది. అయితే అసిస్టెంట్ అంటే ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అతనికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ సర్వీస్ కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది. అయితే రామకృష్ణ మిషన్ రెసిడెన్షియల్ కాలేజ్ నరేంద్రపూర్లో ఉంది. అతడికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కారణం, అతడు తన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలా దొరికిన ప్రతి ప్లాట్ఫామ్లో కూడా రామకృష్ణ మిషన్ పైన, రామకృష్ణ మిషన్ యాక్టివిటీస్ పైన, అందులో ఉన్నటువంటి సాధువుల పైన అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. విచిత్రం ఏంటంటే అతడు కూడా హిందువే. ఒకప్పుడు కమల్ దాస్ గుప్తా అని చెప్తున్నారు. కమల్ దాస్ గుప్తా కన్వర్టెడ్ అయి ఉండవచ్చు. ఇలాంటి సరే, ఎవరి మత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. నీ మతం గురించి నువ్వు గొప్పగా చెప్పుకో, ఇంకా కావాలంటే ప్రచారం చేసుకో, సక్రమమైనటువంటి పద్ధతిలో ఎవరూ తప్పుపట్టారు. కానీ మన మతం గురించి గొప్పలు చెప్పుకునేటువంటి క్రమంలో, మన మతాన్ని గురించి చెప్పుకునేటువంటి క్రమంలో అవతలవాడి మతాన్ని కించపరుస్తూ మాట్లాడడము, హేళన చేస్తూ మాట్లాడడము, తక్కువ చేస్తూ మాట్లాడడము చాలా చాలా తప్పు. చట్ట ప్రకారం తప్పు, నైతికంగా కూడా తప్పే. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే, వాక్ స్వాతంత్రం మాకుంది కదా, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కదా, కాబట్టి మేము ఏమైనా మాట్లాడతాం, మా నోటుకు వచ్చింది మాట్లాడతాం, నోటుకు వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరూ కూడా మోనార్క్లాగా తయారవుతున్నారు. పైపెచ్చు ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చేసాయి. ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇక రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిని తప్పుపట్టలేము. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని సరైన విధంగా ఉపయోగించండి. హేట్రెడ్ కోసం ఎందుకు వాడుతున్నారు? విద్వేషాన్ని వెదజల్లడానికి ఎందుకు వాడుతున్నారు? ఇది కోర్టు అడిగినటువంటి ప్రశ్న. పర్టికులర్గా ఈ కమల్ దాస్ గుప్తా విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే, కోర్టు చెప్పింది ప్రతి వ్యక్తికి కూడా తన మతాన్ని ఆచరించేటువంటి హక్కు ఉంటుంది. కానీ ఆ హక్కు ఇతరుల మత విశ్వాసాలను లేదా మతపరమైనటువంటి భావాలను దెబ్బతీయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? నీకేం హక్కు ఉంది? ఇదే బెంగాల్ హైకోర్టు క్వశ్చన్ చేసింది. ఎందుకంటే ఎదుటివాడి మనోభావాలను దెబ్బతీసేటువంటి అధికారం లేదా హక్కు మనకి లేదు. మన గురించి మనం చెప్పుకోవచ్చు, మన మతం గురించి మనం చెప్పుకోవచ్చు. అది క్రిస్టియానిటీనా, ముస్లిమా, ఇస్లామా, లేకపోతే హిందుత్వమా, ఏదైనా కానీ మన మతాన్ని గొప్పలు చెప్పుకునేటువంటి క్రమంలో ఇంకొకటి మనోభావాలను దెబ్బతీసేటువంటి హక్కు నీకు లేదు. ఓకే, దానికి కొన్ని టర్మ్స్, కండిషన్స్ ఉన్నాయి. కోర్టు ప్రధానంగా 3 కారణాలు చెప్పింది, 3-4 కారణాలు. ఇతడు ఉద్యోగానికి ఎంపిక కావడం అనేది ఒక విషయం, సెలక్షన్ వరకు ఓకే. ఉద్యోగం పొందడం అనేది సంపూర్ణమైనటువంటి హక్కు ఏమీ కాదు. ఎందుకంటే ఆ సంస్థకు కూడా తన విలువలు, వాతావరణాన్ని కాపాడుకునేటువంటి హక్కు ఉంటుంది. అంటే ఎవరిని హైర్ చేసుకోవాలి, ఎవరిని హైర్ చేసుకోకూడదు, ఆ యొక్క హక్కు పర్టికులర్గా ఈ కేసు విషయంలో రామకృష్ణ మిషన్కు ఉన్నది. కాబట్టి అతన్ని ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలంటే అది సిఫారసు మాత్రమే. జాయిన్ చేసుకోవాలా వద్దా రామకృష్ణ మిషన్ డిసైడ్ అవుతుంది. ఎందుకంటే తమ యొక్క ప్రతి సంస్థకి కొన్ని విలువలు, కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. మరి ఇలాంటి హిందూ ధర్మాన్ని ద్వేషించే, రామకృష్ణ మిషన్నే ద్వేషించేటువంటి ఒక వ్యక్తి మా సంస్థలో టీచర్గా జాయిన్ అవుతాడంటే ఎలా వాళ్ళు ఒప్పుకుంటారు? ఎందుకు ఒప్పుకుంటారు? అవసరం లేదు. అతను మరొక చోట ఎక్కడైనా కావాలంటే మీరు ప్లేస్ చేసుకోండి.
సరే అతను భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏదో సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టుకున్నాను, తప్పేంటి అనవచ్చు. అది కూడా తప్పే, ఒక విధంగా చెప్పాలంటే అది కూడా తప్పే. బట్ యాజ్ పర్ లా మనం మాట్లాడుతున్నాం కాబట్టి కాలేజ్ వాదన ఏంటి? అభ్యర్థి పోస్టులు రామకృష్ణ మిషన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టాడో, రిమైనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టాడో, రామకృష్ణ మిషన్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి కనుక టీచర్గా వస్తే మా వాతావరణం దెబ్బతింటుంది. విద్యార్థులు అధ్యాపకుల మధ్య అనవసరమైనటువంటి వివాదాలు, కాంట్రవర్సీస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అది మా సంస్థలో జరగడానికి లేదు. మాకు ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. మా నియమాలకు నిబంధనలకు సరిపడేటువంటి వ్యక్తి మాకు టీచర్గా కావాలి, ఇతడు అక్కర్లేదు. ఓకే, అభ్యర్థి ఏం చెప్తున్నాడు? ఈ కమల్ దాస్ గుప్తా ఏం చెప్తున్నాడు? సోషల్ మీడియా పోస్టులు అనేది నా వ్యక్తిగత అభిప్రాయాలు అని చెప్తున్నాడు. ఏంటి నీ వ్యక్తిగత అభిప్రాయాలు? నీ వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకొచ్చి మడత పెట్టి ఎక్కడైనా పెట్టుకో. బట్ ఒక సంస్థలోకి మనం వెళ్ళేటప్పుడు ఆ యొక్క నియమాలకు, నిబంధనలకు, రూల్స్కి కట్టుబడి మనం పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఆ వాతావరణానికి, ఆ రిక్వైర్మెంట్కి మనం సరిపోతామా లేదా అనేది డిసైడ్ చేయాల్సింది ఆ సంస్థ, నువ్వు కాదు. కాబట్టి ఇతని వాదన చెల్లలేదు. కానీ ఇంతకుముందు ఒక కోర్టు, కింది స్థాయి కోర్టు, ఏకసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి కోర్టు చెప్పింది ఏంటంటే ఇతన్ని తీసుకోండి అని చెప్పి రామకృష్ణ మిషన్కి సిఫార్సు చేయడం జరిగింది. మళ్ళీ అప్పీల్కి వెళ్ళడంతో ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ దేవాన్షు బసక్ అలాగే జస్టిస్ షబ్బీర్ రషీద్ ఈ ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది ఏంటంటే ఎస్, రామకృష్ణ మిషన్ వాదనలో అర్థం ఉంది, వాళ్ళు ఇతన్ని కంపల్సరీగా తీసుకోవాలన్నటువంటి రూల్ ఏమీ లేదు యాజ్ పర్ లా, చట్ట ప్రకారం చూసుకున్నా కూడా. సో వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నాడు. అదేం కుదరదురా అబ్బాయి, నువ్వు ఇంకో చోట ఉద్యోగం చూసుకో, అంతేగాని ఇక్కడ వీళ్ళని ఫోర్స్ చేయడానికి కానీ ఏమీ లేదు, నీకు హక్కు లేదు, రైట్స్ లేవు అని చెప్పింది. తర్వాత ఇక్కడ రెండు విషయాలు వస్తాయి. ఈ వాక్ స్వాతంత్ర్యం అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఆర్టికల్ 19(1)(a) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఎవరి అభిప్రాయాలను వాళ్ళు వెల్లడించవచ్చు, చెప్పవచ్చు. ఈ అభిప్రాయాలను వెల్లడించేటువంటి క్రమంలో దిస్ ఇస్ నాట్ అబ్సల్యూట్. ప్రతిదానికి కూడా కొన్ని టర్మ్స్, కండిషన్స్ ఉంటాయి. ఇతర విద్వేషాలని హేట్రెడ్ స్పీచ్ అంటారు. హేట్రెడ్ స్పీచ్ చేయడాన్ని ఎవరు కూడా చట్టం ఒప్పుకోదు. వేరే మతాన్ని, లేకపోతే వేరే వర్గాన్ని, లేకపోతే వేరే కులాన్ని దూషించడం అనేది మళ్ళీ అగైన్ చట్టపరంగా తప్పు అవుతుంది. కాబట్టి ఆర్టికల్ 19(1)(a) ఉంది కాబట్టి నేను ఏదైనా మాట్లాడతానంటే కుదరదు. ఎందుకంటే రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఇక్కడ కోట్ చేసుకోవచ్చు, సందర్భం వచ్చింది కాబట్టి. ఒకటి, ఈ రావణ్ విషయంలో జరిగినటువంటి రభస అంతా ఇంత కాదు. అతడు ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ శంఖారావంలో నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. హద్దు అదుపు లేకుండా మాట్లాడాడు. ఏమన్నా అంటే మాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని మాట్లాడుతుంటాడు. ఒకటి వ్యక్తిగత దూషణ, రెండు దైవ దూషణ. హిందూ ధర్మానికి సంబంధించి ఎంత జుగుప్సాకరంగా మాట్లాడాడో మీడియాలో ప్రస్తావించలేనటువంటి కొన్ని పదాలను కూడా వాడుతూ అతను చాలా పోస్టులు పెట్టాడు. ఆ ఒక్కరోజే కాదు ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ శంఖారావంలో ఆ కార్యక్రమంలోనే కాదు, గత కొన్ని రోజులుగా అతను చేసినటువంటి పోస్టులు ఇవన్నీ ఫోకస్ అంతా కూడా అతని మీద పడేసరికి అసలు ఏం చేశాడు ఇతని నేపథ్యం ఏంటి, ఇంతకుముందు ఎలాంటి పోస్టులు పెట్టాడు, ఎలాంటి ఐడియాలజీ కలిగి ఉన్నాడు అనేటువంటిది. ఉగ్రవాదులకు కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయని, మానవ హక్కులు ఉంటాయి, వాడికి కూడా బ్రతికే హక్కు ఉంటుందని మాట్లాడినటువంటి వ్యక్తి. రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి. మహాభారతాన్ని, రామాయణాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి వ్యక్తి. మన దేశంలో దురదృష్టం ఏంటంటే డెమోక్రసీ మితిమీరిపోయిందేమో, ప్రజాస్వామ్యం అనేది అవసరానికి మించి ఉందేమో, ఈ వాక్ స్వాతంత్రం అనేది కూడా అలాగే దుర్వినియోగం అవుతోందని చెప్పడానికి ఈ రావణ్ ఉదంతం కూడా మనం కూడా చెప్పుకోవచ్చు. నిజానికి చాలా ఉదంతాలు జరిగాయి. మొన్నటికి మొన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్కు సంబంధించి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చారు. ఢిల్లీ అల్లర్లకు కారకులయ్యారు. 53 మందో 56 మందో చనిపోవడానికి సూత్రధారులుగా వ్యవహరించారు. దాన్ని కూడా వాక్ స్వాతంత్రం అంటారు. వాళ్ళు మాట్లాడింది ఏంటి? సిలిగురి చికెన్ నెక్ కారిడార్ను మేము తెగ్గొట్టేస్తాం, కట్ చేసేస్తాం, మాకు 5 లక్షల మంది ఉంటే చాలు, మొత్తం ఈ 7 రాష్ట్రాలని భారతదేశంతో విడగొట్టేయచ్చు కొంతకాలం పాటు అని చెప్పి మాట్లాడాడు. ఇద్దరు అలాగే మాట్లాడారు, ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్. మరి అది భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందా? నువ్వు ఈ దేశంలో ఉంటూ ఇక్కడ గాలి పీలుస్తూ ఇక్కడ తిండి తింటూ నువ్వు దేశాన్ని ముక్కలు చేద్దామని చూస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుందా? అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందా? ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ క్లాస్ చెప్తుందో చూపించాలి, రైట్? సో ఇవన్నీ కూడా పెద్ద ఉదంతాలు. అందుకనే 2020 సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు 5 సార్లు బెయిల్కి అప్లై చేసినా కూడా వాళ్ళిద్దరికీ బెయిల్ ఇవ్వలేదు. మరొక 5 ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు, కానీ వీళ్ళిద్దరికీ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు పెద్ద బిగ్ కాన్స్పిరసీ, ఇది దేశ వ్యతిరేక చర్య, దేశ ద్రోహ చర్య,
రియల్గా. సరే, అవన్నీ పెద్ద విషయాలు. ఇక్కడ ఈ ప్రొఫెసర్ విషయానికి వద్దాం. కమల్ దాస్ గుప్తా అనేటువంటి వ్యక్తికి ఈ నోటు దురుసు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టల్లా వాగితే లేదా చేతికి వచ్చిందల్లా రాస్తే ఏమవుతుందో చెప్పడానికి ఈ కమల్ దాస్ గుప్తా ఉదంతమే ఒకటి వెస్ట్ బెంగాల్లో జరిగింది. హాయిగా ఇంగ్లీష్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం చేయాల్సినటువంటి వాడు అతను పెట్టినటువంటి ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల, హిందూ దూషణ చేయడం వల్ల, హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల ఈ రోజున ఉద్యోగం లేకుండా పోయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతోందంటే చాలామంది జాబ్ యాస్పిరెంట్స్ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి అమెరికా లేదా యూకే లేదా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఏ విధంగా అంటే అది కూడా చెప్తాను. ఈ మధ్యకాలంలో ఈవెన్ మన దేశంలో కూడా విదేశాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మన దేశంలో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు కూడా ఒక క్యాండిడేట్ని, ఒక అభ్యర్థిని హైర్ చేసుకోవాలి అంటే వాళ్ళ యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఏదో మాకు కావాల్సిన పని డెలివర్ చేస్తే చాలు కదా, 8 అవర్స్ మా దగ్గర ఉంటాడు అనడానికి అలా లేవు కంపెనీలు కూడా ఈ రోజున. అతని సోషల్ మీడియా ప్రొఫైల్స్ మొత్తం తరువుగా చెక్ చేస్తూ ఉన్నారు. ఇతను ఎలాంటి వ్యక్తి, ఎలాంటి ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి, ఎలాంటి పోస్టులు పెట్టాడు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ప్రొఫైల్స్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలను కూడా. వాళ్ళకి ఏమాత్రం డౌట్ వచ్చినా కూడా అతను ఇంకా హైర్ చేసుకోవట్లేదు. కాబట్టి ఈ కమల్ దాస్ గుప్తా ఉదంతమే ఇది నిజానికి ఇది గవర్నమెంట్ పోస్ట్ లాంటిదే, అది కూడా పోయింది. కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా సోషల్ మీడియా వేదికని మంచి కోసం ఉపయోగించుకుందాం. ఏదైనా సమాజానికి ఉపయోగపడేటువంటి పోస్టులు పెట్టండి. కానీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్ర్యం పేరుతో లేదా డెమోక్రసీ పేరుతో మాకు నచ్చింది మాట్లాడేస్తాం, నచ్చింది పోస్టులు పెట్టేస్తాం, ఏదో సెన్సేషన్ కోసమో లేకపోతే 4 లైకులు వస్తాయో, 100 మంది లైకులు కొడతారో, దాని ద్వారా కొంత ఇన్కమ్ వస్తే రావచ్చు. కానీ క్రెడిబిలిటీ లేదా మీ యొక్క నైతిక విలువలను కోల్పోయిన వారు అవుతారు. తద్వారా ఇలాంటి కొన్ని సందర్భాల్లో లీగల్ చట్టపరమైనటువంటి యాక్షన్స్ను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు, లేదా ఇలాంటి ఇబ్బందులు, ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చు, ఉన్న ఉద్యోగం పోవచ్చు, లేకపోతే నిరుద్యోగులైతే ఆ రావాల్సిన ఉద్యోగం కూడా రాదు. ఇలాంటి అనర్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక వేకప్ కాల్. కమల్ దాస్ గుప్తా ఉదంతము మనందరికీ కూడా, అంటే ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వాళ్ళందరికీ కూడా ఒక వేకప్ కాల్. మేల్కోండి, కళ్ళు తెరవండి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.